పై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. నాతో పాటు మా కొలీగ్ శివ జాయిన్ అయ్యారు, అలాగే బీఆర్ఎస్ నుంచి సుమిత్ర ఆనంద్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. రైట్, సుమిత్ర గారు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని మీరు ఎలా అంచనా వేస్తారు? స్పందన గారు, శివ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి అన్న తాడూరి శ్రీనివాస్ గారు, జీ తెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే అండి. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సంబంధించినటువంటి చర్చ చేయదలుచుకుంటే ఆయన్ను ఈ స్థాయికి ఒక జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి అతి స్వల్ప కాలంలో రాజకీయంలో ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించడానికి ఇది చాలా తక్కువ సమయం, స్వల్పకాలం అనొచ్చు. స్వల్పకాలంలో ఈ స్థాయికి రావడానికి కారణాలు ఏంటి అని విశ్లేషిస్తే నాకు మొట్టమొదటిగా కనిపించే కారణం, ప్రధాన కారణం ఒకటండి. రేవంత్ రెడ్డి గారి నరాన అణువణువున తెలంగాణ పట్ల వ్యతిరేకత, తెలంగాణ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతనే ఆయనని ఈ స్థాయికి తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పుకున్నా లేదా ఆయన పాట రాయించుకున్నా, ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు అని చెప్పేసి నర్సనతో రాయించుకుంటాడు. అవును, ఊరికేనే రాదు, కూర్చున్న సీటు ఊరికేనే రాదు. తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నట్టుగా ఖరీదు గట్టి కొనాల్సిందే. కాంగ్రెస్ లో ఆ సంస్కృతి ఉన్నది. మరి స్పష్టంగా నిన్న మొన్న కూడా ఎవరు అన్నట్టు నా జ్ఞాపకం, మహేష్ కుమార్ గౌడ్ గారిని ఉద్దేశించి షబ్బీర్ అలీ గారు అన్నారు, కొనుక్కుంటున్నారు పదవులని. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి కొన్నారు. మరి వ్యతిరేకతకు కొనడానికి ఏమిటి సంబంధము, ఎట్లా కొన్నారు, ఇదేంటి అంటే ఆయనకు తెలంగాణ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను గ్రహించినటువంటి సుమిత్రానంద్ గారు, పదవులు రాని వాళ్ళు లేదంటే ఈర్ష్యా ద్వేషం ఉన్న వాళ్ళు ఇంకొకరు ఏదో విమర్శ చేస్తారు. సొంత పార్టీలోనే అవ్వచ్చు, మీ పార్టీలో కూడా, మీ పార్టీలో ఉన్న వాళ్ళు మీ పార్టీ మీద ఎన్నో విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. పదవులు రాని వాళ్ళు అన్ని నిజమైపోతాయి. ఒక జాతీయ పార్టీ సీట్లు అమ్ముకుంది, ముఖ్యమంత్రి పదవి అమ్ముకుంది, అధ్యక్ష పదవి అమ్ముకుంది. వాళ్ళ భవిష్యత్తుని తాకట్టు పెట్టి మరి అమ్ముకుంటారా? ఎవరో ఏదో విమర్శ చేస్తే మీరు కూడా వాటిని కంటిన్యూ చేయడం. శివ గారు రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పిండ్రు, అవసరమైతే గాంధీల కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాల్సి ఉంటదని. ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు కదా. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారే గాంధీల కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాల్సి ఉంటది అని చెప్పిండ్రు. అంటే దీన్ని బట్టి అర్థం కావడం లేదా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడమే కాదు, షబ్బీర్ అలీ గారు చెప్పడమే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పుకున్నారు కదా. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైతే తెలంగాణ పట్ల వ్యతిరేకత ఉన్నది, తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఆయన రైఫిల్ ఎక్కువ పెట్టినారు. మరి తను ఏదైతే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి టీడీపీకి ఈ తెలంగాణలో నూకలు జల్లి మరి కోలుకోలేని దెబ్బ ఎప్పుడైతే తగిలిందో ఆయన రగిలిపోయిండు. ఎట్లయినా ప్రతీకారం. సుమిత్ర గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి నాయకత్వమా లేక బీఆర్ఎస్ కి ప్రజలలో ఉన్న అసంతృప్త? రేవంత్ రెడ్డి నాయకత్వం అని నేను ఒప్పుకోనండి. అబద్ధపు ప్రచారాలు. ఇంకొకటి, పిసిసి నాయకత్వం వహించినంత మాత్రాన ముఖ్యమంత్రులను చేయలేదండి. గతంలో డిఎస్ గారు పిసిసికి బాధ్యులుగా ఉండ్రి, పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి బాధ్యులుగా ఉండ్రి. ఎవరు పిసిసి బాధ్యులుగా ఉన్నా ముఖ్యమంత్రి వేరు, పిసిసి వేరు అన్న చందంగా ఉంటుండే. కానీ ఈసారి దానికి భిన్నంగా జరిగింది కదా. అంటే ఏంటి, బీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న అసంతృప్తిగా కాంగ్రెస్ పార్టీ? అయితే బీఆర్ఎస్ పై ప్రజల్లో అసంతృప్తి కన్నా కాంగ్రెస్ చేసినటువంటి అసత్య ప్రచారాలు, బీజేపీ కాంగ్రెస్ ప్రధానంగా కాంగ్రెస్ చేసినటువంటి అసత్య ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలు, మేం చేసింది మేము చెప్పుకోకపోవడం, ప్రజలకు మేము చేసింది మేము చెప్పుకోకపోవడము ప్రధాన కారణము. అలాగే వీళ్ళు ఎన్నికల ముందర ఇచ్చినటువంటి 420 హామీలు అయితేనేంది, అబద్ధాలు అయితేనేంది, గత ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేసినటువంటి అబండాలు పోనీ పిసిసి ముఖ్యమంత్రి పదవి అంటే పోనీ ఏదో కొనుక్కున్నారు, ఈ తరహా ఆరోపణలు మీరు చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఒక జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, మీ పార్టీతో కొంత అనుభవం, స్వల్పకాలమైనా మీతో కూడా కొంత అనుబంధం ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా కొనుక్కుంటూనే వచ్చినాయా? కొంత ఎదిగిన విధానాన్ని మనం అప్రిషియేట్ చేయాలి కదా సుమిత్రానంద్ గారు. పూర్తిగా ఆరోపణ చేస్తే ఎట్లాగా? శివ గారు వినండి, రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఇంకొక మాట కూడా చెప్పారు, తొక్కుకుంటూ వచ్చినా
తొక్కుకుంటూ వచ్చినని పదే పదే చెప్తూనే ఉంటారు. ఒకసారి చెప్పి ఊరుకోలేరండి, పదే పదే చెప్తూనే ఉంటారు. రాజకీయాల్లో పాపం ఈయన కింద తొక్కుడు పడ్డటువంటి సీనియర్లు, ఈయన కింద తొక్కుడు పడ్డటువంటి సీనియర్లను తొక్కుకుంటూ వచ్చారా, బీఆర్ఎస్ తొక్కుకుంటూ వచ్చారనేది ఆయన అర్థమో? ఎవరినైనా తొక్కబడిన వాడి దుఃఖం ఎట్లా ఉంటది? టిఆర్ఎస్ లోనే తొక్కుకుంటే వచ్చే ప్రశ్నే లేదండి. టిఆర్ఎస్ కు ప్రజల్లో ఉండాల్సింది ఉంటది. మేము 39 స్థానాలు గెలవగలిగిన బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నాం. 1.8% ఓట్ల తేడా మాత్రమే, స్వల్పమైనటువంటి తేడా మాత్రమే ఓట్ల మెజారిటీ శాతంలో కనిపించింది స్పష్టంగా. ఇది మేము దీన్ని పెద్దగా ప్రజల్లో మాకు పూర్తి వ్యతిరేకత ఉన్నదని నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాడు కూడా అనుకోలేదండి. ఇప్పుడైతే ఇంకా సానుకూలత ఉన్నది, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉన్నది. ఏదైతే తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పిండ్రో, చరిత్రలో ఉంటారండి, తొక్కుకుంటూ వచ్చిన వాళ్ళు ఉంటారు, అడ్డదారుల్లో అందలం ఎక్కిన వాళ్ళు ఉంటారు, ప్రజల్ని మెప్పించి ఒప్పించి మంచి చేసి సాధించి ఇవాళ సింహాసనం ఏదైతే గద్దె పోని సీఎం కుర్చీ అనుకుందాం, సీఎం కుర్చీ అధిరోహించినటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. పదం పద్యం పట్టి నిలుచును కీర్తులు, మంచి చెడ్డ నిలబడి ఉంటాయండి. మనుషులు శాశ్వతం కాదు, ఎవరెట్లా అధికారంలోకి వచ్చింది అనేది ఉంటది. ఇవాళ పోయి ఆ సభలో కూడా ఇదే ఏడుప. ఆ సభలో కూడా నీ 20 ఏళ్ల ప్రస్థానము నీకు అక్కడ రాజకీయ జన్మనిచ్చింది. అటువంటి చోట నువ్వు ఇండిపెండెంట్ గా, పార్టీ కాదని ఇండిపెండెంట్ గా వచ్చినావు. అక్కడ నీకు అవకాశం ఇచ్చినటువంటి చోట ఆ ప్రజల్ని సంతృప్తి పరచడానికి మాట్లాడతావా? అభివృద్ధి ఏమైనా మాట్లాడతావా? ఏమన్నా చేస్తావా? అక్కడ కూడా దూషణలేనా? అక్కడ కూడా మూసికన్న మురుగా నోటి నుంచి పారించడమేనా? విచక్షణను కోల్పోయి మాట్లాడడమేనా? ఇది రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి స్థానాన్ని ఆ స్థానాన్ని మైలపరిచేటువంటి మాటలు ఇవి ఖండించదగ్గండి. రైట్. తాడూరి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, అలాగే అనలిస్ట్ వివి రావు కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, మీరేం చెప్తారు? 20 ఏళ్లలోనే రాష్ట్ర సీఎం గా రేవంత్ రెడ్డి ఎదిగిన తీరు గురించి మీరు ఏం చెప్తారు? వ్యక్తిగతంగా తను ఎదిగినటువంటి వైనాన్ని తను చిత్రీకరించుకోవడం అనేది సరే, అది